హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనము అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో లాస్ట్ అప్డేట్ అనేది మనకి లైక్ ఫెబ్ మంత్లో అయితే ఇచ్చాను. సో దాని తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే ఏమి ఇవ్వలేదు. సో దాని తర్వాత మార్కెట్ కొంచెం డౌన్ సైడ్కి అయితే వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళిపోయింది. సో మనం లాస్ట్ అప్డేట్లో మనం మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. కానీ అది మన టార్గెట్ అనేది హిట్ అనేది అవ్వలేదు. అంటే లైక్ ఒక 400-500 పాయింట్స్తో బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి మిస్ అనేది అయిపోయింది. అండ్ నిఫ్టీ కూడా మనకి ఒక 200-250 పాయింట్స్తో మనకి టార్గెట్ మిస్ అనేది అయిపోయి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి మార్కెట్ అనేది హయ్యర్ లెవెల్స్కు అయితే మనకి వెళ్ళిపోయింది. దాని తర్వాత మనకి ఆల్ టైమ్ హైస్ అయితే మనకి మార్కెట్ బోత్ నిఫ్టీ అనేది మనకి ఫామ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్లోకి అయితే మనకి వెళ్ళిపోతుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా నిఫ్టీ చార్ట్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇది మనకి హార్లీ టైం ఫ్రేమ్. సో మనకి మార్కెట్ అనేది కంటిన్యూస్గా మనకి కరెక్షన్లో అయితే మనకు ఉంది. అండ్ కరెక్షన్ ఇన్ ద సెన్స్ ఇది మనకి లైక్ ఫైనల్ వేవ్లో అయితే ఉంది. మనకి ఫిఫ్త్ వేవ్లో అయితే మనకు ఉంది. మనకి ఎండింగ్ డయాగ్నల్ అయితే మనకు ఫామ్ చేస్తుంది మార్కెట్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఫోర్ వేవ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఫిఫ్త్ వేవ్లో ఉంది. మనకి మార్కెట్ యాజ్ ఆఫ్ నో మనకి 22,480 లెవెల్స్లో ఉంది. సో మనకి ఎప్పుడో అప్డేట్ రావాల్సింది, కానీ నేను అప్డేట్ అయితే మీకు ఇవ్వలేదు. సో మార్కెట్ కొంచెం చేంజ్ అయిపోవడం వల్ల. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మనకి మార్కెట్ ఫిఫ్త్ వేవ్లో మళ్ళీ మనకి కొంచెం కాంప్లెక్స్ అయితే మనకి ఫామ్ చేస్తుంది. మళ్ళీ మనకి సబ్ వేవ్ కౌంట్ చూసుకుంటే మళ్ళీ మనకి ఏబిసి అంటే మనకి 1 2 3 ఇది మనకి ఎండింగ్ డయాగ్నల్ 3 ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కాబట్టి సో మనకి ఇది 1 2 3 లేదంటే మనకి ఏబిసి అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో మనకి ఫిఫ్త్ వేవ్ మనకి చూసుకుంటే ఎండింగ్ వచ్చేసరికి మనకి 22,600 లెవెల్స్లో ఎండ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ 22,598 లేదంటే మనకి 22,735 ఈ మధ్యలో మనకి మార్కెట్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోయి అక్కడ నుంచి మనకు ఒక కరెక్షన్ అంటే మనకి డౌన్ సైడ్కి మార్కెట్ వచ్చే ఛాన్స్ అయితే మనకి అనిపిస్తుంది. సో ఆల్రెడీ మనకి 480 లెవెల్స్లో ఉంది కాబట్టి ఇంకా హార్డ్లీ లైక్ 100-200 పాయింట్స్ అయితే మనకి ఇంకా అప్సైడ్ మూవ్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మనకి గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ మనకి పాజిటివ్గానే మనకి మూవ్మెంట్ అనేది మనకి ఇప్పుడు చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా మన యూఎస్ మార్కెట్స్ ఇవన్నీ కూడా మనకి పాజిటివ్గానే మనకు ఉన్నాయి కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు మనకు 100-200 పాయింట్స్ మనకి ర్యాలీ ఇచ్చినా కూడా మార్కెట్ మన టార్గెట్స్ అయితే మనకి అచీవ్ అనేది మనకి అయిపోతుంది ఇక్కడ చూసుకుంటే. సో నేను ఇక్కడ ఏదైతే నేను మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి నేను మీకు అప్పుడు చెప్పాను. సో అప్పుడు నేను ఇక్కడ పుట్ ఆప్షన్స్ అయితే నేను తీసుకొని కొంచెం లాస్ అయితే నేను ఫేస్ చేశాను. సో లాస్ అంటే నా అనాలైసిసే నేను మీకు చెప్పింది నేను కూడా ఫాలో అవుతాను కాబట్టి సో నా అనాలైసిస్ అన్నది ఇక్కడ కొంచెం రాంగ్ అవ్వడం వల్ల మనకి ఫైనల్ టార్గెట్ వరకు అయితే మనకి వెళ్ళలేదు. ఫైనల్ టార్గెట్ వరకు మనకి వెళ్ళకుండా మధ్యలోనే మనకి బౌన్స్ బ్యాక్ అనేది అవ్వడం వల్ల మన టార్గెట్ అనేది హిట్ అవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైం మన స్టాప్ లాస్ అనేది హిట్ అనేది అయిపోయి కొంచెం లాస్ అయితే నేను ఫేస్ చేశాను ఇక్కడ. సో నిఫ్టీలో మనకి ప్రజెంట్ టార్గెట్ వచ్చారు మనకి 22,600 నుంచి 22,735 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం కాంప్లికేటెడ్ అయితే మనకు ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఫస్ట్ కరెక్టివ్ వేవ్ అయితే మనకి ఫామ్ అనేది అయ్యింది ఇక్కడ చూసుకుంటే. సో మనకి ఫస్ట్ కరెక్టివ్ వేవ్ ఫామ్ అయిన తర్వాత మనకి ఇప్పుడు నెక్స్ట్ అంటే బీ వేవ్ కోసం అయితే మార్కెట్ అప్సైడ్ అయితే మనకి వెళ్తుంది. సో బీ వేవ్లో మనకి ఫస్ట్ 3 డిగ్రీ కరెక్షన్ అనేది మనకి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఎక్స్ వేవ్ అనేది మనకి ఫామ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి వై వేవ్ కోసం అయితే మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ యాక్చువల్గా అప్సైడ్కి వెళ్తున్నా కూడా ఈ కరెక్టివ్ ఏదైతే ఉందో ఈ ఛానల్స్ దాటి బయటకైతే వెళ్ళదు. సో ఫస్ట్ టైం ఇక్కడ ఛానల్ దాటింది. సో ఛానల్ దాటింది కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఈ విత్ ఇన్ ద ఛానల్లోనే ఉంది. మనకి లైక్ ఈ ఈ దీని ప్రకారంగా చూసుకుంటే మనకి విత్ ఇన్ ద ఛానల్లోనే ఉంది. కానీ మనకి డౌన్ సైడ్ చూసుకుంటే మనకి బ్రేక్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఛానల్ కూడా మనకి బ్రేక్ అవుతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి తిరిగి మళ్ళీ డౌన్ సైడ్కి అయితే మనకు వచ్చింది ఛానల్లోకి. సో ఒకవేళ మార్కెట్ అన్నది ఈ ఛానల్ని బ్రేక్ చేసి బయటకు అన్నది వెళ్ళి మూమెంటం కనుక మనకి పిక్ చేసుకున్నట్టయితే కొంచెం మళ్ళీ మనము ఇక్కడ మన అనాలిసిస్ని మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ మన టార్గెట్ మాత్రం ప్రస్తుతానికి 48,600 లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. ఇంకా 600-620 పాయింట్స్ అయితే ఉంది. సో ఒకవేళ మార్కెట్ 600 లెవెల్స్ వరకు అనేది వెళ్ళి ఈ కంటిన్యూస్గా మనకి ఇదే లైక్ ఈ ఛానల్ పైన మార్కెట్ కనుక మనకు సస్టైన్ అవుతున్నట్టయితే
ఈ కరెక్టివ్ ప్యాటర్న్ని మనం తీసేసి మళ్ళీ మనము లైక్ ర్యాలీ గురించి మనం మాట్లాడుకోవాలి, లైక్ ఇంపల్స్ వేవ్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో ఇదొకటి కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంది, ఎందుకంటే మనకి ఈ కరెక్షన్ అనేది మనకి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అది మనకి చాలా టైం టేకింగ్ ఉంటుంది. అండ్ అన్ని రకాలుగా నేను చూసే లైక్ ఈ కంక్లూజన్కి అయితే నేను వచ్చాను. సో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ అయితే మనకి ఇప్పుడు 48,600 వరకు అయితే మనకి వెళ్తుంది. అండ్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది నేను యాక్చువల్లీ ఇవాళ ఈ మార్నింగ్ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తుందని అనుకున్నాను. బ్రేక్అవుట్ ఇస్తే నేను పుట్ ఆప్షన్స్ బై చేద్దామని చెప్పేసి ఇక్కడ మనకి లైక్ 2 times నేను ఇక్కడ ట్రై చేశాను. బ్రేక్అవుట్ అంటే ఆల్మోస్ట్ దగ్గర వరకు అన్నది వచ్చింది, తిరిగి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ కన్నా మనకి వెళ్ళిపోయింది. సో అలా కొంచెం మార్కెట్ కొంచెం మనతో ఆడుకుంటుంది. సో ఈ కాంప్లికేటెడ్ కరెక్షన్స్లో ఇదే మనకి మెయిన్ ప్రాబ్లము. అది మనకి ఏ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది అన్నది అట్లీస్ట్ మనకు ఒక 50% ఫామ్ అయితే తప్ప మనకి లైక్ యాంటిసిపేట్ చేయడానికి ఉండదు. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే 3 waves మనకి ఫామ్ అయితే మనకి ఇది లైక్ రెగ్యులర్ ఫ్లాట్ అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి 3 wave ప్యాటర్న్ మనకి ఫామ్ అయింది. కానీ మనకి మార్కెట్ అనేది ఇక్కడ మనకి డౌన్ సైడ్కి రావాలి అని అంటే ఇక మనకి అట్లీస్ట్ 5 wave ప్యాటర్న్ ఫామ్ అయితే మనకి 5 wave ప్యాటర్న్ అంటే ఇంపల్స్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అవుతుంది. సో ఇంపల్స్ వేవ్ మనకి స్టార్ట్ అయితేనే మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అనేది మనకు వస్తుంది. సో ఇంపల్స్ వేవ్ కాకుండా మనకి 3 wave ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మళ్ళీ మనకి 3 wave ప్రస్తుతానికి మనకి 3 wave ఉంది. సో మనకి ఇక్కడ నుంచి ఈ C wave వరకు కూడా మనకి అంటే లైక్ ఇక్కడ పీక్కి వెళ్ళేంత వరకు కూడా మనకి 3 wave ప్యాటర్న్ కనుక మనకి ఫామ్ అయితే మనం ఇంకా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు మార్కెట్ ఇక్కడ నుంచి తిరిగి డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి. సో ఈ ఫ్లాట్ ఒకవేళ మార్కెట్ ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్స్ వరకు వెళ్తే మనకి రెగ్యులర్ ఫ్లాట్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే మనకి ఈ కరెక్షన్ ఇక్కడ వరకు వచ్చిందో ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి వస్తే కూడా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జిగ్జాగ్లో కూడా మనకి కంప్లీట్గా ఏంటంటే మనకి 77.6% నుంచి 88.6% వరకు కూడా మనకి రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ అనేది మనకు ఉంటుంది. సో ఆ పాసిబిలిటీ కూడా మనకు ఉంది. కానీ మాక్సిమం జిగ్జాగ్స్ మనకి ఫామ్ అవుతున్నప్పుడు ఏంటంటే మాక్సిమం మనకి 61.8% వరకే రిట్రేస్మెంట్ అనేది తీసుకొని అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వచ్చేస్తుంది. సో కానీ ఈ సినారియోలో మనకి 61.8% ఎప్పుడో దాటిపోయింది. సో మనం ఇక్కడ డ్రా చేసుకున్నా కూడా ఆ సినారియో ఎప్పుడో మనకి దాటిపోయింది కాబట్టి ఇది చూడండి 61.8% మనకి ఇక్కడనే ఉంది. కానీ ఇప్పుడు మనకి 88.6% వరకు అయితే మనకి వెళ్ళింది. ఇది మనం దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఇది 88.6% ఇవాళ మనకి టెస్ట్ అయితే అంటే మనకి ఆ లెవెల్ని మనకి హిట్ చేసి అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రెడ్ లైన్ని మనకి టెస్ట్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది. సో ఈ బాక్స్ కూడా నేను లైక్ క్యాలిక్యులేషన్స్ లైక్ మార్కెట్ ఒకవేళ 5 waves 3 waves అయితే మనకి ఇక్కడ వరకు వెళ్తుందని చెప్పేసి నేను డ్రా చేసుకున్నాను. ఈ లెవెల్ కూడా మనకి 47,959 లెవెల్స్ వరకు అనేది వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం పుష్ అంటే లైక్ ఈ జిగ్జాగ్ ప్రకారంగా మనకి ఒకవేళ జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి రావాలి. అండ్ ఒకవేళ ఇది డౌన్ సైడ్కి వస్తే మన నిఫ్టీని కూడా లైక్ డౌన్ సైడ్కి అయితే మనకి లాగేస్తుంది. సో ఇక్కడ మనకి ఇది ఫైనల్ ర్యాలీ అయితే మనకు ఉండకపోవచ్చు లైక్ 22,600, లేదంటే డైరెక్ట్గా గ్యాప్ ఓపెనింగ్ అనేది అయ్యి మనకి కిందికి లాగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఆల్రెడీ మనకి ఈ లెవెల్స్ మనం టెస్ట్ చేస్తుంది కాబట్టి 48,000 ఈ 21 సంథింగ్ అట్లా ఇక్కడ కూడా మనకి కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి మార్కెట్ డౌన్ సైడ్కి అనేది క్లోజింగ్ అనేది ఇచ్చి ఇక్కడ మళ్ళీ తిరిగి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ కూడా మనకి కనిపిస్తుంది. సో కొంచెం ప్రైస్ యాక్షన్ సెటిల్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఒకవేళ మార్కెట్ కంటిన్యూస్గా మనకి అప్ సైడ్కి మనకి సస్టైన్ అవుతున్నట్టయితే బోత్ మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ సైడ్ అయితే మనం ఉండొచ్చు. అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే ఈ మళ్ళీ ఛానల్లోకి వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. వన్స్ మార్కెట్ ఛానల్లోకి వస్తున్నట్టయితే అక్కడ మనము షార్ట్ పొజిషన్స్కి అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ షార్ట్ పొజిషన్స్ మనం మంచి లైక్ హెవీ లాట్స్తోని మనం ఎంట్రీ తీసుకోవాలనుకున్నట్టయితే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఇది 47,015 లేదంటే మనకి 47,000 ఈ లెవెల్ 47,200 లెవెల్ కింద మనకి క్లోజింగ్ ఇస్తేనే మనం మంచి పొజిషన్ సైజ్తోని మనము సెల్లింగ్ పొజిషన్స్కి అయితే మనం తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ 47,200 కింది లెవెల్స్కి మనకి రాకపోతే మనం అక్కడ మంచి హెవీ క్వాంటిటీస్తో మనము షార్ట్ పొజిషన్ సైడ్ మనం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా సరే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికే ట్రై చేస్తుంది. అండ్
మీరు ఎఫ్ఐఐ అండ్ డిఐఐ డాటా కూడా మీరు చూసినట్టయితే ఎఫ్ఐఎస్ కంప్లీట్గా సెల్లింగ్లోనే ఉన్నారు అండ్ డిఐఎస్ బయింగ్లో ఉన్నా కూడా ఓవరాల్గా మనకి డాటా కొంచెం సెల్లింగ్ సైడే మనకి చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.